మోడీ ఏమీ చేయట్లేదంటారు. మళ్ళీ మీరు లోక్‌సభలోకెళ్ళి మోడీకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఏందది? లోక్‌సభలో మోడీకి సపోర్ట్ కాదు. ఏదన్నా బిల్లులకు సంబంధించిన అంశంలో మరదేంటది? రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి బిల్లులో, హ్మ్. దేశ ప్రయోజనాలను కాపాడేటటువంటి బిల్లులో ఇప్పుడు అయితే డెఫినెట్‌లీ మద్దతిస్తాం. దాంట్లో ఇప్పుడు ఏముంది? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి యెస్. ఎన్నికుంది. మీరు సపోర్ట్ చేస్తారని డైరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతికి కాదు సార్. ఆ! కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేసాం మరి. ఓకే. మేము కాంగ్రెస్‌కి వ్యతిరేకమే కదా! హ్మ్. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అభ్యర్థి. అంటే మేము దాంట్లో ఒక లైన్ ఉంది మాకు. ఏంటది? స్పష్టంగా రాజ్యాంగబద్ధ పదవులకి పోటీ ఉండకూడదు. హ్మ్. సో, రాజ్యాంగబద్ధ పదవులు అంటే ఏంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇక్కడ అవును. స్పీకరు ఇట్లా. కోడెల శివప్రసాద్ మాకు వ్యతిరేకమే కదా! అయినా మేము స్పీకర్‌గా ఆయనకి మద్దతు తెలిపాం కదా! సో, అది మా స్టాండ్. ఎందుకంటే ఆ పదవుల అంశంలో రాజకీయాలొద్దు. హ్మ్. సరే వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇక వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం దాన్ని. హ్మ్. కానీ మేము అక్కడ రాజకీయంగా పోటీ పెట్టొద్దు అనేది మా స్టాండ్. దానిలో భాగంగానే మేము అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కాంగ్రెస్ మద్దతు తెలిపిన వాళ్ళకి మేము పెట్టాం. తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ మద్దతు ఎవరికైతే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాం. సో, ఆ పదవులకు సంబంధించి ఇచ్చాం. అక్కడ పార్టీలకు కాదు. ఓకే. సో, ఆ పదవిలో ఎవరైతే ఉంటున్నారో అతనికి మద్దతు ఇచ్చాం. హ్మ్. దానికి మాకు బీజేపీకి లింక్ పెడితే ఎట్లా? హ్మ్. సో, ఎవరో మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటారు. అది వాళ్ళ ఇష్టం.